హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. డయాబెటీస్ అన్నారు. సో డయాబెటీస్ వల్ల కూడా సెక్స్ లైఫ్ ఏమైనా దారి తప్పుతుందా, అంటే లైక్ ఇబ్బంది పడుతుంది? ఇప్పుడు మనకు డయాబెటీస్ వస్తే ఏమవుతుంది అంటే శరీరంలోని ప్రతి భాగము, ప్రతి కణజాలము షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దాంతో బ్లడ్ సప్లైలో ఇష్యూస్ వచ్చి వాటి పనితీరు మారుతుంది. అందులో అంగస్తంభన లోపాలు కూడా ముఖ్యమైనవి. సో అందులో ఏంటి అంటే ఇప్పుడు 100 పర్సన్స్ కి డయాబెటీస్ ఉంటే 60% ఆఫ్ ద పీపుల్ మే గో టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే 60% మంది డయాబెటీస్ లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. అంటే మెయిన్ కారణం షుగర్ లెవెల్సే కాకపోవచ్చు, వాళ్ళ మెడికేషన్స్ వల్ల కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వీటివన్నిటి వల్ల. బట్ 60% ఆఫ్ ద పీపుల్ మే లీడ్ టు గో టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇప్పుడు డయాబెటీస్ గురించి చెప్పారు, అంటే వాటి మెడికేషన్స్ వల్ల కానీ. సో ఇలా డయాబెటీసే కాకుండా డిఫరెంట్ అదర్ మెడికేషన్స్, స్కిన్ కి వాడే ప్రొడక్ట్స్ వల్ల కానీ, అంటే మెడిసిన్స్ వల్ల కానీ, హెయిర్ కి వాడే మెడిసిన్స్ వల్ల కానీ, సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం మెడికేషన్స్ గురించి తీసుకుంటే అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. మనము డయాబెటీస్కి వాడే మెడికేషన్స్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్కి అంటే మనం బీపీకి టాబ్లెట్స్ వాడతారు కదా, వాటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. చాలా వరకు ఏంటంటే ఈ బ్యూటీషియన్స్ దగ్గరికి ఈ హెయిర్ ఫాల్ కోసము కానీ, స్కిన్ కోసము, కొంతమంది స్టిరాయిడ్స్ యూసేజ్ వల్ల, వీటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ మెడికేషన్స్ ఆపేస్తామో వాళ్ళకి మళ్ళీ ఈ ట్రాన్సియంట్ గా వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రికవర్ అయిపోతారు. కొంతమంది మళ్ళీ రికవర్ కారు. వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి రిజువనేట్ అవుతారు, మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ని క్లియర్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఏంటి అంటే సైకియాట్రిక్ మెడికేషన్స్ ఎప్పుడైతే యాంగ్జైటీకి కానీ, డిప్రెషన్ కానీ, ఆందోళనకు కానీ ఇవి మనం మెడికేషన్స్ వాడతాం కదా, ప్రతి డ్రగ్ ఏంటి అంటే మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కాజ్ చేస్తాయి. సో ఆ మెడికేషన్స్ కొద్దిగా మనం చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. సో కొంతమంది ఏంటంటే ట్రాన్సియంట్ గా ఈ మెడికేషన్స్ వాడినంత వరకు తగ్గుతుంది, ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిజ్యూమినేట్ అయిపోతుంది. ఓకే సార్, సెక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నందువల్ల సెక్స్ అనేది రీచ్ కామన్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. అండ్ ఆల్సో హౌ ఇంపార్టెంట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు? సెక్స్ ఎడ్యుకేషన్ ఈ రోజు మనం మొబైల్ అనేది చేతిలో ఉండడం వల్ల ప్రపంచం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చేతిలో ఉంది అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. బట్ దట్స్ నాట్ ఎ ట్రూ సెక్స్ ఎడ్యుకేషన్. సో దాన్ని డీవియేషన్ కి ఇప్పుడు ఒక పిల్లవాడు ఫోన్ చూసుకొని పిల్లలు ఫోన్ చూసుకొని సెక్షువల్ యాక్ట్ అనేది ఇలాగే ఉంటుందేమో, అంత ప్యాషనేట్ గా ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు ఒక అపోహలోకి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్ సెక్స్ ఎడ్యుకేషన్ అది కాకుండా వాళ్ళ ఏజ్ లో సెక్షువల్ మెచ్యూరిటీ వస్తుంది, సెకండరీ క్యారెక్టర్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది సెక్స్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా ఈ రోజుల్లో డీవియేట్ అయ్యే కుర్రవాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ముఖ్యం. అది ఏ ఏజ్ లో మొదలు పెట్టాలి, ఒక స్కూల్ కరికులం లో చేర్చి మరి దాని గురించి డిస్కషన్స్, వర్క్ షాప్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.